ఎమోషన్ బేస్ గా పెట్టుకున్నారు. అవును సార్, కంప్లీట్గా. నావల్ వార్ లేకపోతే ఫోర్ట్ సీజింగ్ లేకపోతే ఓపెన్ వార్ అన్నది ఫిజికల్ థింగ్స్, ఓపెన్ థింగ్స్. బట్ అది బ్యాక్గ్రౌండ్ అండి. ఫోర్గ్రౌండ్ వచ్చేసి బిడ్డ దొరికిపోతే, బిడ్డ చచ్చిపోతే ఒక కన్న బిడ్డని ఒక బలి పశువుగా అన్నమాట ముందు అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడండి. కానీ తెస్తా అని ఆల్రెడీ ముందు ప్రామిస్ చేశాడు. పోగొట్టుకుంటానా అన్నాడు అన్నమాట. హీ కెనాట్ పోగొట్టుకున్నా అంటే ఓడిపోయినట్టే, చచ్చిపోయినట్టే. హీ కాంట్ ఈవెన్ ఫేస్ ద హీరోయిన్. ట్రైలర్లోనేమో కావాలని అదేసాం మేడం, ఒక బిడ్డని అసలు ఇతంటే చిరాకున్నట్టు మ్యానిపులేటింగ్ దట్ ఎమోషన్ దే. చివరికి వచ్చేసరికి అతను రాడేమో అని అందరు తెలిసి వస్తాడని, బట్ ఐ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్ ఫర్ దట్. సో అది ధైర్యంగా ఉందండి. ట్రైలర్ లో కూడా మీరు మనిషిని అన్న తర్వాత టక్మని ఆ కాగడాల వెలుగులో బిడ్డని ఇలా గ్రేవ్ ఎక్స్ప్రెషన్ పెట్టి చేసింది చాలా ఎమోషనల్ గా. అండ్ బాలయ్య గారికి ఐ హ్యావ్ టు సే, మీరు ఫస్ట్ అన్నారు కదా సర్టిల్ గా చేశారు అనేది. ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఇన్ ద మూవీ హీ స్పీక్స్ హిస్, యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అతను కత్తిలా పడితే తల వంచకు, అది నేను గెలిచిన తల నాది. చాలా సర్టిల్గా అండి, ఎక్కడ రేస్ చేయకుండా. అండ్ ఇక్కడ నేను చెప్పి చేసింది ఏం లేదండి, బట్ క్యారెక్టర్ రాగానే అంత. మీరు బాలకృష్ణ గారు చాలాసార్లు చూస్తే సోషల్ సినిమాల్లో ఒకలాగా ఉంటుందండి, మైథలాజికల్ సినిమాల్లో కానీ హిస్టారికల్ శ్రీకృష్ణదేవరాయలు రాసిన సంగీత సినిమా సార్ ఆ సీన్ గుర్తుంటే భలే బాగుతుంది. మేము వస్తున్నప్పుడు మా మదిలో ఒక ఆలోచన మెలిచింది అని చాలా అన్యాయంగా అద్భుతంగా చెప్తారండి. బేసికల్గా ఈ సినిమా కూడా ఇది చెప్పినప్పుడు ద వే హీ అప్రోచ్ ఎంటైర్ మూవీ ఇస్ డిఫరెంట్ అండి. అది పిండి కొలది ఆయన సెట్ చేసుకున్నారండి.